Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. అందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఇవన్నీ సీజర్స్ ఐటమ్స్ జంప్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్, ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వైంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే, కెనరా బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్తో ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. సో గణపతి అనే వ్యక్తి ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు, ఈ అకౌంట్లో 17 లక్షల లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. తర్వాత రవిశంకర్ గారికి తెలిసింది, జగదీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రవిశంకర్ గారికి అర్థమైంది, ఆయన తెలియకుండా ఒక గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం 80/2025 అని లాస్ట్ ఇయరే ఈ కేసు మనం రిజిస్టర్ చేసాము. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాం. సో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. నెక్స్ట్ పేజ్. సో ఈ అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసాము. భారతీయ న్యాయ సంహిత సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ మరియు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్. నెక్స్ట్, సో జగదీష్ ఫోన్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే తెలిసింది, 3 బ్యాంక్ అకౌంట్స్తో ఆయన ఈ సిండికేట్తో సంబంధం ఉంది. బెట్టింగ్ సిండికేట్. ఒక అకౌంట్ కెనరా బ్యాంక్లో ఉంది, ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్లో, ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో. తర్వాత టెక్నికల్ సర్వేలెన్స్ చేసి ఫీల్డ్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి మనం చూసాము, ఆ కసింకోట అనకాపల్లి జిల్లాలో ఆ జగదీష్ ఉన్నారని. ఆ జగదీష్ని పట్టుకొని రావడం జరిగింది. ఆ జగదీష్ 2 పేర్లు చెప్పారండి. మాస్టర్ మైండ్ అంటే ముఖ్యమైన వ్యక్తులు ఈ మూఠాలో. అక్యూజ్ నెంబర్ 1 వచ్చేసి గబ్బర్, ఆయన యాక్చువల్ పేరు వచ్చేసి కరణ్ పక్రాని, అండ్ 2 ముద్దాయి వచ్చేసి సాగర్ బర్మన్. నెక్స్ట్, సో ఫస్ట్ మనం బెంగళూరులో ఆ బెట్టింగ్ కాల్ సెంటర్ని గుర్తించాము. అక్కడ రేడ్ చేస్తే అక్కడ నుండి 15 మందిని మనం అరెస్ట్ చేయగలిగాము. వాళ్ళు అందరూ ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని. అక్కడ నుండి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చెక్ బుక్, బ్యాంక్ పాస్
బుక్, రూటర్, క్యాష్ మెషిన్, ఏటీఎం కార్డ్, సిమ్ కార్డ్, కెమెరా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో కన్ఫెషన్ స్టేట్మెంట్, ముద్దాయిల కన్ఫెషన్ స్టేట్మెంట్ బట్టి తెలిసింది మాస్టర్ మైండ్ వచ్చేసి కరణ్ పక్రాని అలియాస్ గబ్బర్, అతనే మొత్తం నెట్వర్క్ నడిపిస్తున్నారని తెలిసింది. అప్పుడు అతన్ని పట్టుకోవడానికి మనం విశ్వప్రయత్నం మొదలుపెట్టాము. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ గబ్బర్ని ట్రేస్ చేసాము కోల్కతాలో రీజన్ పార్క్. సో మీన్వైల్ ఆ టెక్నికల్ డేటా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే కూడా తెలిసింది ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్ ద్వారా కూడా బెట్టింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫైనల్గా ఈ ఫైనాన్షియల్ ట్రయల్ ద్వారా ఈ బెట్టింగ్ ఆపరేషన్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంతా మనకు క్లియర్గా తేళ్ళు వచ్చినాయి. నెక్స్ట్, సో ఒకటి ఈ కరణ్ పక్రాని అలియాస్ గబ్బర్ అది తప్పించుకోవడానికి ఒకటి అన్ని పాత మొబైల్ నంబర్, అన్ని పాత డిజిటల్ డివైస్ యూజ్ చేయడం మానుకున్నారు. లొకేషన్ కంటిన్యూస్గా చేంజ్ చేశారు. సొంత గుర్తింపు అది దాచుకున్నారు. కానీ మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ మనకు బెంగళూరు రెడ్లో కొన్ని పాన్ కార్డ్ దొరికాయి. ఆ డీటెయిల్స్ మనం స్క్రూటినైజ్ చేసాము. లింక్ మొబైల్ నంబర్ గుర్తించాము. తర్వాత సిడిఆర్ తెప్పించాము, అవి స్క్రూటినైజ్ చేసాము. ఐఎంఈఐ ట్రాక్ చేసాము. ఫైనల్గా కరెంట్ మొబైల్ నంబర్ A1 గబ్బర్ ఏమి యూజ్ చేస్తున్నారో అది గుర్తించి నెక్స్ట్ ఫైనల్గా A1ని పట్టుకోవడానికి ఆ రీజన్ పార్క్ పంపడం జరిగింది. నెక్స్ట్, సో అతన్ని గుర్తించి తర్వాత అతన్ని పట్టుకున్నాం. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అతనితో పాటు ఇంకా 6 మందిని పట్టుకోవడం జరిగింది అక్కడ. సో అక్కడ కూడా అందరూ ఆన్లైన్ బెట్టింగ్ ఇలా చేస్తున్నట్టు కనిపించింది. ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఆర్గనైజ్డ్ క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్టు మనకు క్లియర్ అయింది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఆ సెక్షన్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్, సో A1 మనం చూసాము 7 బెట్టింగ్ యాప్స్ ద్వారా మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారండి. ఇక్కడ చూపెట్టాము royalexchange.com, 4rabook.vip, 9707 royalexchange.com, ultrawin club, fairplay, 88panel.com and creekway.10. సో ఈ 4RA బుక్ VIP మరియు ultrawin వీళ్ళు డైరెక్ట్గా A1 ఆపరేట్ చేశారు, మానిటర్ చేశారు, కంట్రోల్ చేశారు. సో నెక్స్ట్, సో ఇవన్నీ యాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూజ్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ కోసం. నెక్స్ట్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లింక్స్ షేర్ చేసి మరి బుకీస్, సబ్ బుకీస్, పంటర్స్ని ఒక మూఠలో ఇన్వాల్వ్ చేసి మరియు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కమిషన్ బేసిస్ మీద మనీ రూటింగ్ కోసం ప్రొక్యూర్ చేసి మళ్ళీ యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్యాష్ ద్వారా లావాదేవీలు అది హ్యాండిల్ చేసి మరియు బెంగళూరు, కోల్కతా, జామ్షెద్పూర్, రాయ్పూర్, పూణే, లక్నో, గోవా, శ్రీలంక, అంటే ఇది ఇంటర్స్టేట్ కాదు, ఇంటర్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా అండ్ శ్రీలంకలో కూడా వాళ్ళు ఇది చేశారు. ఇది ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ అన్నమాట. మన దేశంలో కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గోవా, వేరే దేశం అయితే శ్రీలంకలో కూడా ఇది నడిపించారు. అందులో ముఖ్యమైన బుకీస్ వచ్చేసి రాంబాబు, అమర్నాథ్ హుస్సేన్, సరస్ అగర్వాల్, ఇంకొకరు పరస్ అగర్వాల్ బ్యాంక్ అకౌంట్ లాజిస్టిక్ చూస్తారు. అరవింద్ విడ్ది సబ్ బుకీ బెట్టింగ్ ఆపరేషన్ చూస్తారు. కరణ్ సింగ్, అంబుజ్ వాళ్ళు ఆపరేషనల్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్. ఇదంతా ఒక ఆర్గనైజ్ మూఠాగా తయారైంది. నేను కల్కటా పోలీస్తో మాట్లాడితే వాళ్ళకు తెలియదు కల్కటాలో కూర్చొని అంత పెద్ద మూఠ నడిపిస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు. నెక్స్ట్, సో ఈ దర్యాప్తు చేసినప్పుడు 530 న్యూ అకౌంట్స్ మనం గుర్తించాము. అందులో 230 అకౌంట్ స్టేట్మెంట్స్ మనం తెప్పించి చూసాము. 500
కోట్ల పైన లావాదేవీలు జరిగాయి. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా 500 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇంతవరకు బెట్టింగ్ ద్వారా సంపాదించారు. సో ఈ మిగిలిన 300 అకౌంట్స్ తెప్పిస్తే మనకు ఇంకా నేను అనుకుంటా ఇంకా 100,000 కోట్ల రూపాయలు వరకు లావాదేవీలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా అందులో ఆల్రెడీ 2 కోట్లు మనం ఫ్రీజ్ చేసాము. మిగతా అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ సో ఈ వచ్చేసి పేర్లు. ఇంతవరకు 24 మందిని మనం అరెస్ట్ చేశాము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి, అనకాపల్లి, బెంగళూరు, వెస్ట్ బెంగాల్. సో ఇంతవరకు మనం సీజ్ చేసాము 149 పాస్బుక్స్, ఇంకా 1070 బ్యాంక్ అకౌంట్స్ గుర్తించాము, 168 ఏటీఎం కార్డ్స్, 21 బ్యాంక్ సంబంధించినది, 38 చెక్ బుక్స్, 81 మొబైల్స్, 13 ల్యాప్టాప్, 1 మనీ కౌంటింగ్ మెషిన్. చూడండి ఎంతో అమౌంట్ వాళ్ళు సంపాదించారు. మనీ కౌంటింగ్ మెషిన్ కూడా తెప్పించారు. వైఫై రౌటర్ 3, వైర్లెస్ వెబ్ క్యామ్ 5, లెజర్ పుస్తకాలు 18, ఒక గేమ్ సెట్ 1. సో ఇవన్నీ మనం జప్తు చేసాము. కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరెవరు బాధితులు ఆ నంబర్ మనకు క్లారిటీ లేదు. సో ఈ అన్ని అకౌంట్స్ స్క్రూటినైజ్ చేస్తే, అన్ని డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే మన దేశంలో వేరే దేశంలో అంత కలిపి ఎంతమంది బాధితులు, వాళ్ళు ఎంత అమౌంట్ ఇంతవరకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల పోగొట్టుకున్నారు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది, కానీ ఇంతవరకు మనం ఏం సాధించామో మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ముఠా గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ముఠా శ్రీలంక కాకుండా మన భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నట్టు మేము గుర్తించాము. మేము బెంగళూరులో, తర్వాత కోల్కతాలో రేడ్ చేసి చాలా మందిని పట్టుకున్నాము. ల్యాప్టాప్స్, అకౌంట్ పాస్బుక్స్, పాన్ కార్డ్, సిమ్ కార్డ్, రౌటర్, ఇంకా చాలా పరికరాలు అక్కడి నుండి జప్తు చేశాము. 24 మందిని ఇంతవరకు అరెస్ట్ చేశాము. 230 అకౌంట్స్ ఇంతవరకు స్క్రూటినైజ్ చేశాము. ఇంకా 300 అకౌంట్స్ స్క్రూటినైజ్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు చూస్తే 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆన్లైన్ బెట్టింగ్లో ఒకే రోజు పాల్గొన్నారని మనకు తెలిసింది. ఇంతవరకు 2 కోట్ల రూపాయలు ఈ అకౌంట్స్ నుండి ఫ్రీజ్ చేశాము. ఇంకా దాదాపు 500 కోట్ల పైన లావాదేవీలు జరిగాయని ఆల్రెడీ గుర్తించాము. ఇంకా 100 కోట్ల పైన లావాదేవీలు జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము వెతుకుతున్నాం, గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అకౌంట్స్ స్క్రూటినైజ్ చేస్తే, అన్ని మొబైల్స్, అన్ని ల్యాప్టాప్స్, మిగిలిన పరికరాలు స్క్రూటినైజ్ చేస్తే మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారండి మన ప్రపంచంలో ఈ గ్యాంగ్ వల్ల, వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారు మనకు తెలుస్తుంది. మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆ అమౌంట్ కూడా మొత్తం సీజ్ చేసి తర్వాత బాధితులకు రిఫండ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మీ ద్వారా పబ్లిక్కి 2 కోరికలు. ఒకటి, దయచేసి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్లో పాల్గొనకండి. నెంబర్ 2, ఎవరైనా కమిషన్ ఇస్తామని మీ అకౌంట్స్ అడిగితే దయచేసి ఇవ్వకండి. ఆ మ్యూల్ అకౌంట్స్ వాళ్ళు సైబర్ నేరాలకు ఉపయోగిస్తారండి, మీరు ముద్దాయిలు అయిపోతారండి. కాబట్టి జాగ్రత్త. సార్, రోజుకి 2.5 లక్షల మంది బెట్టింగ్ యాప్స్లో యాక్టివ్గా ఉంటున్నారంటే అసలు టీనేజర్స్కి ఏం చెప్తారు సార్?
ఇప్పుడు ఈ 2.5 లక్ష మందిని మనం పిలిపించి అడిగితే మీకు తెలుస్తుంది వాళ్ళు అందరూ నష్టపోయాడు. కాబట్టి బెట్టింగ్ చేసి ఒక్కసారి మీకు ప్రాఫిట్ రావచ్చు, కానీ 100 సార్లు ట్రై చేస్తే 99 సార్లు మీకు నష్టమే వస్తుంది. కాబట్టి యువత జాగ్రత్తగా వినండి, దయచేసి బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పాల్పడకండి. క్రికెట్ ఎంజాయ్ చేయండి, మ్యాచ్ టీవీలో చూడండి, స్టేడియంకి వెళ్ళి చూడండి, కానీ బెట్టింగ్లో పాల్పడకండి. మీ విలువైన డబ్బు పోగొట్టుకుంటారండి. కాబట్టి జాగ్రత్త. ఆన్లైన్ బెట్టింగ్ గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే, ఆఫ్లైన్ బెట్టింగ్ గురించి, గ్యాంబ్లింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే దయచేసి మీ లోకల్ పోలీస్తో ఆ సమాచారం పోలీస్కి ఇవ్వండి. వైజాగ్లో ఉంటే దయచేసి మాతో షేర్ చేసుకోండి, మేము వెంటనే చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి బెట్టింగ్ ఎక్కువ, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. పబ్లిక్కి ఏ మ్యాచ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆ మ్యాచ్కి బెట్టింగ్ ఎక్కువ. ఏ మ్యాచ్ ఎవరు చూడరు, ఆ మ్యాచ్కి బెట్టింగ్ తక్కువ జరుగుతుంది. ఐపీఎల్కి కూడా జరుగుతుంది. వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్ మన ప్రపంచంలో ఎక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే, ముఖ్యంగా భారతదేశంలో ఆ మ్యాచ్లో ఇండియా టీం పాల్గొంటే ఎక్కువ బెట్టింగ్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.